ఇటు వీళ్ళు పురుష శరీరధారి ఆత్మలు ఇక్కడ వీళ్ళ పట్ల హింస నడుస్తుంది, ఇక్కడ స్త్రీ శరీరధారి ఆత్మలు కూడా వీళ్ళ పట్ల హింస నడుస్తోంది. సో ఇప్పుడు భగవంతుడు ఎందుకు అవతరించారు? మన దృష్టికోణం మారాలి అంటున్నారు. సో ఈ దృష్టికోణం మార్చేటప్పుడు స్త్రీ శరీరధారి ఆత్మలు ఎప్పుడైతే నేను ఆత్మని అని అనుకోవడం కాదు, ఇక్కడ అర్థం చేసుకుని, భావించి, తన యొక్క జీవితాన్ని చూసుకుని, తన యొక్క యాత్ర అంటే బాబా ఇప్పుడు వచ్చి జ్ఞానాన్ని తెలియజేశాడు. మరి జ్ఞానంలో లేని వాళ్ళ పరిస్థితి ఏంటని అటు వెళ్ళిపోకండి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ మీరు చూసుకోండి. జ్ఞానంలో లేని వాళ్ళు ఏమవుతారు, తెలుసుకొని వాళ్ళు ఏమవుతారు, వాళ్ళ పరిస్థితి ఏంటని ఎక్కువగా ఒక పాయింట్ అంటూ నేను గమనించి చూస్తున్నాను కదా 9 ఏళ్ల నుంచి. ఏదైనా జ్ఞానం నేను చెప్పానంటే వెంటనే అకే కొత్త వాళ్ళు ఎలా, జ్ఞానంలో లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, నేనేమంటాను ఉన్న మీ పరిస్థితి ఏంటి, మీరు ఎంతవరకు పరివర్తన చెందారు, మీరు పరివర్తన చెందితే కదగా విశ్వంలో వంశావళి మారేది. సో ఇక్కడ మన నుంచే తరంగాలు వెళ్తున్నప్పుడు వాళ్ళని ఎట్లా సరిదిద్దుతాము? మనం కదా ఇక్కడ సరిదిద్దుకోవాల్సింది.